హాయ్, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది? రెరా చట్టం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై అలాగే ఎలాంటి ప్రభావం చూపుతుంది? దాంతోపాటు ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఒకప్పుడు ఎలా ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు లహరి కన్స్ట్రక్షన్స్ అండ్ రిసార్ట్స్ ఫౌండర్ హరిబాబు గారు మనతో ఉన్నారు. వారి నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు హైదరాబాద్లో చూశారు, దాదాపు 50 ఏళ్ళ నుండి హైదరాబాద్లో మీరు వ్యాపారం మొదలుపెట్టారు. ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా తయారైంది, రియల్ ఎస్టేట్ తర్వాత మార్పులు ఎలా వచ్చాయి, ఒకసారి చెప్పరా? అంటే 50 ఏళ్ళ బట్టి హైదరాబాద్ ఉన్నమాట వాస్తవం. నేను 1971లో హైదరాబాద్ వచ్చాను. 78లో నేను వ్యాపారం చేశాను. సో వ్యాపారంలో నాకు 42 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. 42 ఏళ్ళ కిందట చేసిన ఫస్ట్ బిజినెస్కి ఇప్పటి బిజినెస్లకి మధ్య చాలా తేడా ఉంది. అంటే ఆ రోజుల్లో ఉండే రియల్ ఎస్టేట్ బిజినెస్, ఆ రోజుల్లో ఉండే రియల్ ఎస్టేట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ రోజున మ్యాక్సిమం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఒక గ్రామ పంచాయతీలో సర్పంచి, వీళ్ళిద్దరితో బాగుంటే మనకి బిజినెస్ జరిగిపోతుండేది. ఇప్పుడు ఒక లేఅవుట్ తీసుకోవాలంటే ఒక 15 డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్లు తెచ్చుకోవాలా. అంటే అన్ని రకాల ఇది గ్రామ పంచాయతీ నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే టచ్ అండ్ పవర్ జెన్కో నుంచి, ట్రాన్స్కో నుంచి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూసుకుంటే అట్టగే చివరికి ఇప్పుడు అంటే లేటెస్ట్గా రెరా వరకు వచ్చేసాం. జిఎస్టీ, రెరా అంటే టచ్ చేయనటువంటి ఆర్గనైజేషన్ లేదు. ఇన్ని ఆర్గనైజేషన్లు, ఇంత కంట్రోల్స్తో, ఇంత జాగ్రత్తగా మనం లాస్ రూపొందించుకుని ఎక్కడ కూడా ప్రిఫరైజ్ కాకూడదు, ఎక్కడ కూడా కస్టమర్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మనం వేరియస్ లాస్ చేసుకుంటూ వచ్చాం. సో అప్పటి బిజినెస్కి ఇప్పుడు బిజినెస్ మోడ్లకి అప్పుడు చేసినట్టుగా చేస్తే ఇప్పుడు జైలుకి పోవడం ఖాయం. ఇప్పుడు అన్నీ ప్రతిదీ దగ్గరుండి చూసుకుని, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇటు రెరా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కస్టమర్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, తర్వాత అప్రూవల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత లీగల్ డ్యూజిలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లీగల్ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా చేస్తే వన్ షాట్ 20 ఏళ్ళు పడి సంపాదించినంతా కూడా ఒక బిజినెస్లో గాన్. సో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ చూసుకుంటూ వ్యాపారం చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 40 years బిజినెస్. దీంట్లో వినియోగదారుడికి ఫ్లాట్ కొన్నప్పుడు, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏమైనా ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఈ రెరా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే రెరా చట్టం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతుంది రియల్ ఎస్టేట్ రంగంపై? దాంతోపాటు వినియోగదారుని విషయంలో కూడా ఎలాంటి ఉన్నాయి? దాంతోపాటు ఈ చట్టం తర్వాత ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా? ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా మన తెలంగాణ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ లేకుండా, అంటే అసలు ఎలా రిజిస్ట్రేషన్ లేకుండా, లేఅవుట్ అప్రూవల్స్ లేకుండా కన్స్ట్రక్షన్లో కానీ, ఇటు రియల్ ఎస్టేట్లో కానీ, అంటే ఫామ్ ల్యాండ్కి ఎటువంటి పర్మిషన్లు ఉండవు, మీ అందరూ తెలుసు. ఆ ఫామ్ ల్యాండ్ ఉన్నవాళ్ళు ఇన్ని పర్మిషన్ లేదు కాబట్టి రెరా కూడా రిజిస్టర్ చేయించుకోరు. మీరు ఇప్పుడు మీ పేపర్లోనే అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా కనపడుతూ ఉంటాయి. అట్లాగే ఈ కొన్ని ఏరియాస్లో అసలు కార్పొరేటర్తో కలిసి పర్మిషన్ బిల్డింగ్లు కట్టేసేసుకుని పర్మిషన్ అమ్మేసుకున్న ప్లేసులు తెలుసు. బోరుబండ నాకు జస్ట్ ఒక 5 కిలోమీటర్లు జూబ్లీస్లో బోరుబండ దగ్గర నుంచి ఎన్ని బిల్డింగ్లు కనపడతాయి మీరు చూశారు కదా. తర్వాత ఇటు హిందూపతి టెంగమాలకి వెళ్తే ఎంత ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూశారు కదా. సో ఇక్కడ ఏమైందంటే రూల్ ఫాలో అయ్యేవాళ్ళం, రూల్ని ఫాలో కానివాళ్ళం. ఇండస్ట్రీలో 2 భాగాలు ఉన్నాయి. రూల్ ఫాలో అయ్యే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. రూల్ ఫాలో కాని వాళ్ళ గురించి నేను మాట్లాడలేను, నాకు సబ్జెక్ట్ కాదు అది. సో రూల్ ఫాలో అయ్యే వాళ్ళ గురించి వచ్చి ఉంటే రెరా వచ్చిన తర్వాత ద గ్యారంటీస్ అండ్ వారంటీస్ ఫర్ ద ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్ బిల్డర్ కస్టమర్స్కి చాలా 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 కన్వీనియంట్. అంటే ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా కూడా ఈజ్ హ్యావింగ్ ఎ ఫోరం టు రిజాల్వ్ దట్ ఇష్యూ. సో ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ క్లీన్ అండ్ నీట్ లా. అంటే కొన్ని చిన్న బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేదా రియల్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు 1 నెల ఆలస్యం అవుతుంది, 2 నెలలు ఆలస్యం అవుతుంది చెప్పేసి తప్పితే అదర్వైజ్ ఇట్స్ ఈజీ టు ఫాలో. ఇట్ ఇస్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. అదేదో రెరా అంటే పెద్ద భూతం, పెద్ద ఇబ్బంది అవుతుందని చెప్పేసి నాకు లేదు. నా రెరా ప్రాజెక్టులు దాదాపు 8 ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులు చేశానప్పటికీ అబ్సల్యూట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. దట్స్ ఇట్. కాకపోతే ఏంటంటే రెరా రిజిస్ట్రేషన్ అయ్యి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే వరకు కూడా, అంటే ఇంతకుముందు మాకేంటంటే మేము హెచ్ఎండిఏ ఫీజు కట్టాము అంటే
అంటే మేము రూల్ మైండెడ్గా చేసిన రోజుల్లో కూడా హెచ్ఎండి ఫీజు కట్టేసాము ఎలా అప్రూవ్ చేస్తుంది కానీ చెప్పి అన్నాం కానీ మేము అడ్వాన్స్ తీసుకునేవాళ్ళం. ఆ అడ్వాన్స్ డబ్బులతోనే ఫీజు కూడా కట్టేవాళ్ళం. ఆ తర్వాత అక్కడి నుంచే ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే హెచ్ఎండి అప్రూవల్ తీసుకోవడం లెటర్ కట్టడం కాదు, అక్కడి నుంచి మార్ట్గేజ్ అయిపోవాలా, ఫీజు కట్టాలా, మార్ట్గేజ్ అవ్వాలా, లేఅవుట్ రిలీజ్ చేయాలా, ఆ లేఅవుట్ని మళ్ళీ గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ పంచాయతీలో అప్రూవ్ చేయించుకోవాలా, మళ్ళీ అది తీసుకుపోయేసి అప్పుడు రెరాకి అప్లికేషన్ పెట్టాలా, రెరా నెంబర్ రావాలి, రెరా నెంబర్ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కానీ ఫస్ట్ చెక్ మనం అందరూ డిపాజిట్ చేసుకోలేము. ఈ ప్రాసెస్లో ఏమైందంటే సమ్టైమ్స్ ఒక 3 months టైము ఎక్స్ట్రా. అంటే నేను 3 months ఒక 2 weeks బ్యాక్ అంటే బిఫోర్ ఎరా 3 months బిఫోర్ ఐ టుక్ ద అడ్వాన్స్. ఇప్పుడు ఆ 3 months డిలే ఉంది నాకు. ఎక్సెప్ట్ దట్ ఇష్యూ, అంటే అది ఇష్యూ అని చెప్పి అన్ను, దట్ ఈస్ ద లా, సో యూ హ్యావ్ టు ఫాలో. అది తప్పితే మిగతా విషయంలో అన్నింటిలోనూ వెరీ ఈజీ. అండ్ ఐ రికమెండ్ ఎవ్రీ వన్ హూ కమ్స్ ఇన్ టు ద రియాలిటీ బిజినెస్ ఆర్ బిల్డర్ హ్యాస్ టు ఫాలో రెరా. నో చాయిస్. బెంగళూరు ఎంతో అభివృద్ధి అయింది. అయితే ప్రస్తుతం బెంగళూరులో ట్రాఫిక్ పెరగడం వల్ల కొన్ని సంవత్సరాలుగా ఇటు ట్రాఫిక్ అలాగే పాపులేషన్ పెరగడం వల్ల హైదరాబాద్ వైపు మొత్తం ఇటు అభివృద్ధి కూడా ఇటు మళ్ళింది. అయితే ఇదే పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బెంగళూరు తరహా పరిస్థితి హైదరాబాద్కు వస్తుందని కూడా కొన్ని నిపుణుల కథనాలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత, ఒకవేళ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? సో ఇదే అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కామెంట్ ఆన్ దిస్. అంటే గవర్నమెంట్కి అగ్నెస్ట్గా మాట్లాడతానని చెప్పేసి అనుకోకపోతే మన హైదరాబాద్ కూడా అంటే ఇప్పుడున్న లాస్ట్ 1.5 years ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ కోవిడ్ ఒక 4-5 లక్షల మంది వేరే వాళ్ళకి మైగ్రేట్ అప్పుడు సొంత వాళ్ళకి మైగ్రేట్ అయిపోయి అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే స్టైల్ కూడా వచ్చింది. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లో కారు కూడా 1 weekలో కూడా కారు బయట తీయకుండా ఇంట్లో గడిపేసే రోజులు. ఏదో పక్కన సూపర్ మార్కెట్కి వెళ్ళడం, కొనుక్కోవటం, వచ్చి కూర్చోవటం. ఆ 8 గంటలు వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్లో 8 గంటలు కాదు 10 గంటలు 11 గంటలు కూడా పనిచేస్తున్నారు. సో వాళ్ళ టైం అంతా ఇల్లు, ఇంట్లోనే ఆఫీసు, ఆ వర్కే అయిపోయింది. బయటికి వెళ్ళాల్సిన అవసరం తగ్గింది. దానివల్ల ఈ 1.5 years హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మనం పెద్ద వర్రీ కావట్ల. మనకి థర్డ్ వేవ్ అనేది లక్కీగా ఇండియాకి ఇంతవరకు రాలేదు, రాదని కూడా ఉంది. బై 2022 ఆ ప్రాంతాలకల్లా కానీ మొత్తం నార్మల్ సిచ్యువేషన్ కానీ వచ్చేసేస్తే ది ట్రాఫిక్ విల్ బి ద బిగ్గెస్ట్ హడ్డిల్ ఇన్ హైదరాబాద్. ఈ హడ్డిలు మీరు బెంగళూరుని కంపేర్ చేశారు కాబట్టి బెంగళూరులో యావరేజ్ స్పీడ్ వచ్చేటికి 8 kilometers 7 kilometers పడిపోయింది. పీక్ టైంలో 7-8 kilometers స్పీడ్ నుంచి అట్లా ఒక 7 kilometers దూరం ఉందంటే అంత గంట పట్టేట్టుగా వెళ్ళిపోయింది. మన హైదరాబాద్కి ఇంకంత గతి పట్టలేదు. కానీ నెక్స్ట్ 4-5 weeksలో ఇఫ్ ఎవ్రీథింగ్ నో కోవిడ్ నో పాండమిక్స్ సిచ్యువేషన్లో హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ముందుగా ఆలోచించి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి విజనరీ చేసేవాళ్ళు కూడా మనకి ఆ విజన్ కూడా లేదు. దానికి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓఆర్ఆర్ నాకు ఫ్యూచర్ సిటీ మొత్తం దుర్గం చెరువు యువతల, దుర్గం చెరువు అవతల. దుర్గం చెరువు అవతల అనేది ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ ఎంత పాపులేషన్ వస్తుందంటే బహుశా 2041కి 1 కోటి పాపులేషన్ వస్తుంది. దుర్గం చెరువు అవతల 2041కి అకార్డింగ్ టు మీ 1 crore పాపులేషన్ వస్తుంది. ఇది బిట్వీన్ శంకరపల్లి ఇటు వచ్చేటికి మంచిరేవుల లేకపోతే మనం కొంచెం ఎయిర్పోర్ట్ వరకు అండ్ దుర్గం చెరువు నుంచి ఈ ట్రయాంగిల్ ఈ ఏరియా తీసుకుంటే అంటే మనకి 400 సంవత్సరాలు హైదరాబాద్కు 1 కోటి పాపులేషన్ అయితే నెక్స్ట్ 20 yearsలో 1 కోటి పాపులేషన్ ఆఫ్టర్ దుర్గం చెరువు. ద వెరీ పాసిబిలిటీ ఇస్ దేర్. ఎందుకంటే బికాస్ వీఆర్ గ్రోత్ ఈజ్ 2.85%. 2.85% అంటే ఆల్మోస్ట్ 3 lakh పాపులేషన్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది. అంటే 20 సంవత్సరాలకి 23 60 లక్షల ఎదుగుతుంది. క్యుములేటివ్ కాంపౌండింగ్ ఉంటుంది. ఈ కాంపౌండింగ్ తర్వాత ఓల్డ్ సిటీ నుంచి మైగ్రేషన్ కూడా ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ నుంచి మైగ్రేషన్ ఎన్ని లెక్కేసుకుంటే సో ఈజీగా 1 కోటి పాపులేషన్ వస్తుంది. ఈ 1 కోటి పాపులేషన్కి ఈ రోజున ఉన్నటువంటి రోడ్ సిస్టమ్ కానీ ఈ రోజున ఉన్నటువంటి ఏ సిస్టమ్ కూడా అన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఏ ఒక్కటి నడవదు. మీరు చైనా లాంటి పెద్ద పెద్ద రోడ్లు అంటే అక్కడ మనం కూడా మన రోడ్లు వీటితో చాలా ఉంటాయని చెప్పేసి అనుకునే చోట కూడా ఒక్కొక్క ట్రాఫిక్ జామ్ వస్తే కెన్ యూ బిలీవ్ ఇట్ 6 days పట్టింది, 7 days పట్టింది ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి. 6 or 7 days. అంటే చిన్న ఒక యాక్సిడెంట్ లాంటివి జరిగితే ఇప్పుడు మనం అంతా సాఫీగా వెళ్తున్నప్పుడు మనం వేరు, ఓ చిన్న యాక్సిడెంటో చిన్న రిపేరో చిన్న ఇదో జరిగితే
హడ్డిల్ని దాటి మనం బయటకు వెళ్ళడానికి, అంటే 8 కార్లు 7 కార్లు వెళ్ళాల్సిన చోట 1 కారు 2 కార్లే దోవ వచ్చేసి వెళ్తుంటే ఈ సందులో ఒకటి వెళ్ళి బయటకు వెళ్ళడానికి ఇట్ టేక్స్ హెల్ ఆఫ్ ద టైం. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు రోజుల్లో హారిజాంటల్ గ్రోత్ ఉండేది హైదరాబాద్లో. అంటే 1 ఎకరానికి మేము రోజుల్లో నేను 1990లో ప్రయత్నాలు చేసినప్పుడు 12 ఇళ్ళు కట్టేవాళ్ళం, 13 ఇళ్ళు కట్టేవాళ్ళం, 14 ఇళ్ళు. 12, 14 అనేది కామన్గా ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ హౌసెస్ పర్ ఏకర్. అది కూడా ఏదో గ్రౌండ్ ఫ్లోర్ వేసేసి ఒక 7 ఇల్లు కట్టేసుకుంటే ఓ 3 బెడ్రూమో 2 బెడ్రూమ్ ఇల్లు అయిపోయేది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉండేది కాదు. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ 1 ఎకరానికి 200 ఇళ్ళు కడుతున్నాం వర్టికల్. 1 ఎకరంలో 3,50,000 అడుగులు 4 లక్షల అడుగు కూడా కట్టేసే బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. 40 ఫ్లోర్స్ 35 ఫ్లోర్స్. అంటే హైట్ వెళ్ళటం అనేది ప్రతి బిల్డర్కి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతున్నాడు. ఎంత హైట్కి వెళ్తే నేను అంత గొప్ప బిల్డర్ అనే దీంట్లోకి వెళ్తున్నాడు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైట్ పెరిగే కొందికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. అయితే మీరు 40 ఫ్లోర్ల బిల్డింగ్కి వెళ్తే వాళ్ళ 4,000 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేస్తుంది. అంటే 40 కోట్ల రూపాయలు ఎకరం ఉన్న చోట 4 లక్షలు కట్టేసేస్తే నాకు అడుగుకి 1,000 రూపాయలు పడింది. 4,000 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అయింది. 5,000 రూపాయలు నేను 7,000 రూపాయలు అమ్మేస్తా, 10,000 రూపాయలు అమ్మేస్తా. అంటే ఈ కాకులు లెక్క ఉంటామో లేదా ఏ లెక్క ఉంటామో అట్లా జరిగిపోతుంది. సరే, బిజినెస్ గురించి బిజినెస్ మోడల్ అతని వరకు అతను ఇబ్బంది పడతాడో సంపాదించుకోవడం దట్ ఈస్ డిఫరెంట్. ఒకప్పుడు మీరు ఎకరంలో 12 నుండి 14 ఇళ్ళు నిర్మించారని అంటున్నారు. అయితే ప్రస్తుతం 1 ఎకరంలో దాదాపు వర్టికల్గా 200 పైన నిర్మిస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? దీనివల్ల ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి? ఫస్ట్ నేను సొల్యూషన్ చెప్తా. 1-2 సొల్యూషన్స్ ఉంటాయి ప్రతిదానికి. మనం చేసేప్పుడు మనం ప్రతి గ్రోత్ని మనం వేరే దాని మీద పెట్టి ఆపలేం. ఇప్పుడు వాళ్ళ 100 ఫీట్ రోడ్డుకి ఇటుపక్క అటుపక్క 2 వేపలా కలిపేసి ఒక సర్వీస్ రోడ్లో కూడా లేకుండా జస్ట్ ఒక సెట్ బ్యాక్ ఇచ్చేసేసి, బిల్డింగ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చేసేసి, నా కింద సెల్లార్కి వచ్చేప్పటికి 10 ఫీట్ మాత్రమే అటు పెట్టి, కింద సెల్లార్లు పైన వచ్చేటికి ఏదో నామకే వస్తే సెట్ బ్యాక్ ఉంటుంది. అలాంటి చోట ఇన్ని బిల్డింగ్లు ఇట్లా గడుచు వస్తే రేపు పొద్దున్న రోడ్డు మీద రావడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మళ్ళీ 100 అడుగులు రోజు చెప్పంటే సెంటర్ డివైడర్ ఒక ఫుట్పాత్, ఇటు ఒక ఫుట్పాత్, అంటే 3 కలిపి 3, 8, 24 అడుగులు 25 అడుగులు దానికి వెళ్ళిపోతుంది. అంటే మిగిలిన 75 అడుగులు, అందులో 37 ఇటు 37 అంటే ఇది 3 సైడ్ రోడ్డు, ఇది 3. మనకున్న ట్రాఫిక్లో మనకి మల్టీ ట్రాఫిక్ ఇది. మనకి సింగిల్ ట్రాఫిక్. ఒక కారు అయితే 3 కార్లు, అన్ని కార్లు వెళ్తున్నప్పుడు ఒక రకమైన ట్రాఫిక్ ఉంటుంది. మనకి నడిచెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇది ఆటో వాళ్ళు ఉంటారు, 2 వీలర్స్ వాళ్ళు ఉంటారు, కార్లు వాళ్ళు ఉంటారు, ఇంకోటి హెవీ ట్రక్స్ వాళ్ళు ఉంటారు. సో ఈ మల్టిపుల్ ట్రాఫిక్లో ఈ 3 లైన్లో ఎఫెక్టివ్ యూసేజ్ వచ్చేటికి 2 లైన్ల మించి వాడలేం మనం. అంటే ఈ 2 లైన్లు వాడుకోవడానికి అటుపక్క ఇటుపక్క హైరేజ్ అపార్ట్మెంట్లో 1 ఎకరానికి 200 అపార్ట్మెంట్ చొప్పున ఇటు 50 ఎకరం, ఇటు 50 ఎకరం, 100 ఎకరం కట్టేస్తే, ఇంకోటి నేను కట్టినప్పుడు 12 ఇళ్ళు 14 ఇళ్ళు కట్టినప్పుడు 14 స్కూటర్లు ఉండేవి. ఇంటికి ఒక స్కూటర్ ఉంటే, ఒక మోటార్ సైకిల్ ఉంటే చాలా గొప్పగా ఉండేది. బట్ ఈ రోజున ఈవెన్ అపార్ట్మెంట్లో కూడా 3 బెడ్రూమ్ అయితే 2 కార్ పార్కింగ్ తీసుకుంటున్నాం. అంటే 2 కార్ పార్కింగ్ తీసుకుంటున్నామంటే 2 కార్లు ఉంటున్నాయి. అంటే 200 అపార్ట్మెంట్ కడతామని చెప్పి 200 × 2 400 కార్లు 1 ఎకరానికి. సో ఈ ట్రాఫిక్ అంటే ఒక మనిషి ఇంతకుముందు ఒక స్కూటర్ వెళ్తే కావాల్సిన ఏరియాకి ఒక మనిషి ఒకే ఫ్యామిలీకి 2 కార్లు పెట్టుకుని వెళ్ళే దానికి ఉన్నాయి. సో హ్యూజ్ క్రైసిస్ రాబోతుంది, హ్యూజ్ క్రైసిస్ వస్తుంది. ఆ హ్యూజ్ క్రైసిస్కి సింపుల్ థింగ్ ఏంటంటే, ఒకటి మనం రోడ్డు మీద రోడ్ నెంబర్ 45 కానీ రోడ్ నెంబర్ ఇప్పుడు ఎన్ని కూడా రోడ్లలో కూడా చాలా చోట మనం ఫ్లైఓవర్లో కట్టుకుంటూ వెళ్తున్నాం. రోడ్ నెంబర్ 36లో మెట్రో కట్టాము. రోడ్ నెంబర్ 36లో మెట్రో కట్టడం వలన రేపు పొద్దున ఎక్స్పాండ్ చేయాలన్నా కూడా, పైనుంచి ఇంకో రోడ్డు వేయాలన్నా కూడా, పైన ఇంకో రోడ్డు వేయడానికి కూడా చాలా కష్టమైపోయిన పరిస్థితి. అంటే ఆ మెట్రో కట్టినప్పుడే ఇంకా యూరోప్లోనూ అమెరికా చైనాలో చూసినట్టుగా మెట్రోతో పాటు ఇంకో రోడ్డు కూడా వేసేసి ఉన్నాడితే, అంటే రోడ్డుకు ఒక కాలం తీసుకుని దాని మీద ఒక మెట్రో, అంటే కింద రోడ్డు పైన రోడ్డు. అంటే మనం వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద రోడ్డునేమో మనం సింగిల్ లెవెల్లోనే ఉన్నాము, బిల్డింగ్లేమో 30 లెవెల్స్కి వెళ్ళాము. మరి రోడ్లు కూడా మన లెవెల్స్కి వెళ్ళాలి కదా, మనం ఎందుకు వెళ్ళటలేదు? రెండోది, ఈ రోడ్డుకి 100 ఫీట్ పెట్టిన 150 పెట్టిన 200 పెట్టినండి అండర్ టన్నల్ పాసెస్లు ఉన్నాయి మనకి మీరు చూస్తుంటారు. మనకి ఇక్కడ ఈ రోడ్ నెంబర్ జగొట్టి ఇక్కడికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఎంతమంది పడుతున్నారు?
హార్డ్లీ ఎనిబడి అందరూ రోడ్ క్రాస్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఎక్కటం మళ్ళీ దిగటం అది ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు నేను ఇటు పోవాల్సిన ఫుట్ ఓవర్ బ్రిడ్జికి వెళ్ళి ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ నడిచి వెళ్ళి అది ఎక్కి దిగి మళ్ళీ 150 మీటర్స్ ఇతర పక్క వచ్చి అటు వెళ్ళటం, దిస్ ఆల్ మనకి ఆ పేషెన్స్ లేదు, మన పబ్లిక్లో లేదు ఆ పేషెన్స్. రోడ్ క్రాస్ చేస్తారు. రోడ్ క్రాస్ చేసినప్పుడు సెంటర్లో డివైడర్ ఉంటుంది, ఇటుపక్క కార్లు అటుపక్క కార్లు. మన రోడ్ నెంబర్ 36లో ఎన్ని చోట్ల మీరు కెమెరా పెట్టుకు కూర్చుండి ఎంతమంది క్రాస్ చేస్తుంటారు ఎగ్జాక్ట్గా. అంటే ఇది తప్పు ప్రజల మీద వేస్తే మాత్రం నేను ఒప్పుకోను. నో వారి విజన్, మన విజన్ ఎక్కడుంది? ఇంత జరుగుతున్నప్పుడు రోడ్లు కూడా మీరు 30 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చినప్పుడు రోడ్డు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు చేసుకోలేరా? కింద నుంచి కంప్లీట్గా కొత్త రోడ్లలో కింద మొత్తం కంప్లీట్గా వదిలిపెట్టండి. అసలు హ్యాపీగా కిందంతా కూడా ఫుట్పాత్ నడిచేవాళ్ళు ఉంటారు. చిన్న వెహికల్స్, ఇది బ్యాటరీ వెహికల్స్ అంటారు సార్, బ్యాటరీ 2 వీలర్స్ లాంటి వెహికల్స్ నడపండి. అదే వస్తే బాగుంటుంది. ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత 2వ లెవెల్కి వచ్చేటికి లోకలైజ్డ్ ట్రాఫిక్ వదిలిపెట్టండి. ఇంకో లెవెల్ రోడ్ వేసినప్పుడు ఆ రోడ్డుకి తీసుకెళ్ళేసి మీరు హైవే ఎక్స్ప్రెస్ వేకి అటుకి కలుపుకోండి లాంగ్ ట్రాఫిక్కి. మీ 30 ఫ్లోర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు 3 రోడ్లు వేసుకుంటే సంబంధం ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఎందుకు వేసుకోకూడదు? తర్వాత ఎనీ కమర్షియల్ కాంప్లెక్స్, ఎనీ మల్టీప్లెక్స్ ఆర్ ఎనీ బిగ్ టవర్స్, యూ హ్యావ్ టు లివ్ సర్వీస్ రోడ్. 10 మీటర్స్ సర్వీస్ రోడ్ ఈజ్ మస్ట్. 10 మీటర్స్ సర్వీస్ రోడ్ లేకుండా నో కమర్షియల్ కాంప్లెక్స్, నో హై రైజ్ బిల్డింగ్స్. నువ్వు నా రోడ్డు ఫేస్ 500 అడుగులు ఉంది, నేను 10-20 ఎకరంలో కడుతున్నాను. నా రోడ్డు ఫేస్ ఉండే 500 అడుగుకి 500 అడుగు ఇంట్లో 10 మీటర్స్ రోడ్ నేను వదిలిపెట్టలేనా? ఇటుపక్క 10 మీటర్స్ అటుపక్క 10 మీటర్స్ 10 మీటర్స్ వదిలిపెట్టుకుంటే తప్పేంటి? ఎట్లాగో 3 లక్షల అడుగు కడతాను, 35 ఫ్లోర్లు వెళ్ళినప్పుడు 40 ఫ్లోర్లు వెళ్తా, నా ఎఫ్ఎస్ఐ మారదు. కానీ ఆ 10 మీటర్స్ వదిలిపెట్టకపోవటం అనేది ఇది క్రిమినల్. వదిలిపెట్టకుండా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం అనేది డబుల్ క్రిమినల్. అంటే అబ్సల్యూట్లీ నో విజన్, జీరో. రేపొద్దున మనకు పాత రోడ్లని ఎక్స్పాన్షన్లు రోడ్ నెంబర్ 36 2 సార్లు చూసాం, రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్ రోడ్లు 3 సార్లు చూసాం. అంటే రోడ్డు వైండింగ్. అప్పుడు అన్నీ నేను చెప్పినట్టుగా సింగిల్ ఫ్లోర్స్ ఉన్న రోజుల్లో గోడ మీద రాసేసి 14 సెట్ బ్యాక్ అని రాసేసి చాలా బాగుండే, చప్పలు కొట్టేసి ఇది ఇచ్చేశారు, ఏదో తిప్పలు పడ్డారు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా సరే గవర్నమెంట్ కదా మనకి ఇచ్చేటువంటి పెద్ద మనసు కూడా ఉంది. ఇవాళ కొట్టుకుని పోతున్నారు. ఏవ్వను ఏం పిక్కు. ఇంకోటి అసలు హై రైజ్ కట్టేసేది, అది 35 ఫ్లోర్ కట్టింది, అది పెట్టకపోతే నువ్వు ఎట్లా ఎక్విషన్ చేస్తావు? ఆ ఈక్వేషన్ చేయలేకపోతే నీకు పరిస్థితి ఏంటి? రోడ్డు వెండింగ్ కాదు, వర్టికల్ వెళ్ళటాక నువ్వేదో ఒకటి రకంగా బ్లాక్ చేసేసావు. రకరకాలుగా మెట్రో పేరు చెప్పు, లేదా ఇంకో పేరు చెప్పు. లేదు మరి రింగ్ రోడ్ వేసాం, రీజనల్ రింగ్ రోడ్ కూడా కట్టబోతున్నాం, మనం వర్టికల్గా హారిజాంటల్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ ఉందా? హారిజాంటల్ ప్లాన్కి మీరు ఎఫ్ఎస్ఏ బెటరు. 1:8 1:8 ఎఫ్ఎస్ఏ నడుస్తుంది హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతం. బికాజ్ ఎఫ్ఎస్ఏ నడుస్తున్నాం కాదు, అంత కడుతున్నారు. 1:8 1:10 ఏం చేద్దామని చెప్పి. అంటే ఇవాళ మనకి ఆడెవడో బిల్డర్ వచ్చాడు, వాడెవడో కట్టుకుంటున్నాడు, నాకేంటి, వాడు పోతే వాడు పోతాడని చెప్పి అనుకుంటాం కాదు. వాట్ అబౌట్ ద సిటీ? వాడికి ఇవ్వాల్సిన పవరు, వాడికి ఇవ్వాల్సి ఒక 200 అపార్ట్మెంట్ కడితే 200 అపార్ట్మెంట్ ఇంటూ 10 కేవీ ఒక ఇంటి, ఎందుకంటే ఎయిర్ కండిషన్ పెరిగిపోయింది, కంఫర్ట్లు పెరిగిపోయినాయి. ఎంత పవర్ లోడ్ ఇవ్వాలి? ఆ పవర్ లోడ్కి ఎటువంటి కేబుల్ తీసుకురావాలి? ఆ కేబుల్ మెయింటెనెన్స్ డక్ట్లు ఉండే రోడ్ల కింద, ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి? మన ఎస్టీపీ పెడతా ఉంటున్నారు. ఎస్టీపీ పెట్టిన తర్వాత ఎస్టీపీ ఎంత పెట్టినా కూడా ఏ లెవెల్ ఆఫ్ ఎస్టీపీ వరకు మనం తీసుకొచ్చి ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఇవాళ వరకు ఎవరన్నా పోయేసి ఎస్టీపీలో గేటెడ్ కమ్యూనిటీలు కానీ ఇంకో దగ్గర మానిటర్ చేస్తున్నారా? ఇంకోటి గేటెడ్ కమ్యూనిటీలో కొంత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అటువంటి సింగిల్ అపార్ట్మెంట్లు మామూలుగా 1000 స్క్వేర్ యార్డ్స్ 500 స్క్వేర్ యార్డ్స్లో 400 స్క్వేర్ యార్డ్స్లో వచ్చేస్తాయి. అవన్నీ కూడా పబ్లిక్ ఫెసిలిటీస్ వాడుకోవాల్సిందే. అంటే మనకేమవుతుందంటే సిటీలో ఉంటున్నామని చెప్పి ఫీలింగ్ ఉంటున్నాము, అపార్ట్మెంట్ కొంటున్నాము. కానీ ఆ సిటీలోంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసు రావాలంటే కనీసం నీకు ½ అన్ అవర్ పడుతుంది. అసలు మామూలుగా ½ అన్ అవర్ పెట్టుకుంటే మేము శంకరపల్లి నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ రావచ్చు. శంకరపల్లిలో ఉండి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ రావడానికి కూడా ½ అన్ అవర్ పడుతుంది. కానీ అంత
వెళ్ళటం అనేది కొంతమంది ఇష్టపడుతున్నారు, చాలా తక్కువ మంది ఇష్టపడుతున్నారు. అంత దూరం ఉంటాయి. కొంతమంది ఉన్నారు అక్కడ పోయి శుభ్రంగా 500 యార్డ్స్లో చిన్న వెళ్ళా కట్టుకుని హ్యాపీగా మంచి ఎయిర్ నాన్ పొల్యూటెడ్లో బతికేవాళ్ళు ఉన్నారు. హాఫ్ అన్ అవర్ ఇటు అదేంటంటే అవుట్స్కట్స్లో ఉద్యోగం చేసేవాడికి బాగుంటుంది. అదే పంజగుట్లో ఉద్యోగం చేసేవాడికి శంకరప్రైన్స్ రావాలంటే మళ్ళీ హెల్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ఈ మార్పులు ఈ గవర్నమెంట్లో ఎంత త్వరగా వస్తే మన సిటీ అంత త్వరగా బాగుపడుతుంది. అంతేగాని ఓల్డ్ సిస్టమే, ఓల్డ్ కన్వెన్షనే చిన్న 40 ఫీట్ రోడ్ని 60 చేస్తున్నాం, 60ని 80 చేస్తున్నాం. నో, ఇట్ విల్ నాట్ వర్క్. ఇంకోటి మనం కొన్ని చోట ఇబ్బంది ఉన్న చోట మనం ఫ్లైఓవర్స్ అవి వేస్తున్నాం, కానీ మనం మధ్య హడ్డీస్ అన్ని చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఎట్టగొలు పెట్టేస్తున్నాం. చాలా బాటిల్ నెక్స్ ఉన్నాయి ప్రతి సిటీలో, ప్రతి చోట బాటిల్ నెక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సిటీ గ్రోత్ ఏంటి ఎట్లా ఉంటుందంటే కంఫర్టబుల్గా ఉంటే ఆ సిటీకి వస్తారు, కంఫర్టబుల్ లేకపోతే ఇంకో సిటీకి మారిపోతారు. దట్స్ ఇట్. మీరు లహరి ఫౌండరే కాక ఆంధ్రప్రదేశ్లో నరేడ్కో సంస్థ కూడా అక్కడ మీరు చైర్మన్గా ఉంటున్నారు. దాంతోపాటు తెలంగాణలో నరేడ్కోలో ఇక్కడ సలహాదారుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వాల తీరు, అలాగే ప్రభుత్వాలు కూడా ఎలాంటి సహకారం అందిస్తున్నాయి? ఫస్ట్ 4-5 క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ మార్కెట్ గురించి. తెలంగాణ మార్కెట్ ఈస్ రియల్ ఎస్టేట్ కానీ టు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కానీ ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. లాస్ట్ 3 years ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్, నో డౌట్ అబౌట్ దట్. మనకి 27,000 అపార్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ అప్రాక్సిమేట్లీ ఇన్ హైదరాబాద్. యాజ్ ఆన్ టుడే ఎవ్రీ ఇయర్ we consume about 25 to 27, 28,000 apartments. 27-28 దగ్గరికి మన కన్స్ట్రక్షన్ టైం వచ్చేసరికి ఇందాక ఉన్నట్టుగా 4 to 5 years ఇది ప్రాజెక్ట్ టైం. అంటే 1,00,000 అపార్ట్మెంట్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే ఇప్పుడు కూడా నెక్స్ట్ 4-5 yearsకి సర్వ్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే దేర్ ఇస్ నో ఎనీ మెకానిజం దట్ టు కంట్రోల్ ది నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ యాజ్ ఆన్ టుడే. అంటే 5 సంవత్సరాలు కలిపి 1,25,000 అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అందరూ సేఫ్లో ఉంటాం, బిల్డర్ సేఫ్లో ఉంటాం, బయర్ సేఫ్లో ఉంటాం, అందరూ కూడా గవర్నమెంట్ కూడా సేఫ్లో ఉంటుంది. ఇప్పుడు సుమారుగా 5 లక్షల అపార్ట్మెంట్లు, 4 లక్షల అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ లైన్లో పైప్ లైన్లో వెళ్ళిపోతున్నాయి బికాజ్ ఆఫ్ ద పర్టికులర్ నెంబర్ ఆఫ్ దిస్ థింగ్ ఆల్సో. సో ఇప్పుడు ఓవర్ సప్లై అయిపోతే ఎవరు ప్రాబ్లం? వాళ్ళ మీ అందరూ తెలుసు, బికాజ్ ఆఫ్ జస్ట్ 5 lakhs పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోవటం వలన ఎన్ని అపార్ట్మెంట్లో టూలెట్ బోర్డ్స్ కనపడుతున్నాయి. ప్రతి అపార్ట్మెంట్ 20 అపార్ట్మెంట్ ప్రతి బిల్డింగ్లోనూ 1 or 2, 30. కొన్ని అపార్ట్మెంట్లో నాకు తెలిసి కొన్ని అపార్ట్మెంట్లో 25% ఆఫ్ అపార్ట్మెంట్స్ టూలెట్ బోర్డ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నప్పుడు ఈ చిన్న సిచ్యువేషన్కే 25% ఉంటేనే డేంజరస్ అనుకున్నప్పుడు రేపు పొద్దున 5 లక్షల అపార్ట్మెంట్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి కొనేవాళ్ళు 25,000 మంది అయితే ఏమవుతుంది ఈ అపార్ట్మెంట్లన్నీ? ఇంకోటి ఈ అపార్ట్మెంట్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ వర్టికల్ ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇవాళ 4,000 రూపాయలు per square feet కన్స్ట్రక్షన్ కాస్టే పెట్టేసేసి ఇంకొకటి ఏంటంటే నీకు వచ్చేది 1000 అడుగుల అపార్ట్మెంట్ కానీ కార్పొరేట్ ఏరియా కానీ వస్తే 1000 అడుగులకి సేలబుల్ ఏరియాకి వచ్చేప్పటికి 1750, 1800 అడుగులు అంటున్నాం. అంటే 1000 అడుగులు ఉన్నటువంటి చిన్న కార్పొరేట్ ఏరియా దానికి 1800 అడుగులు రాక బాల్కనీ పేరు చెప్పు, కామన్ ఏరియాలు చెప్పేసి తర్వాత ప్లింత్ ఏరియా చెప్పి అంటే 1800 మీద ఇంటూ 6,000, 7,000, 10,000 అంటే 1,50,00,000 కోటి రూపాయలు. ఆ 1,50,00,000 కోటి రూపాయల అపార్ట్మెంట్ అనేది కామన్ అయిపోయింది హైరేజ్లో. 1,50,00,000 రూపాయలు తీసుపెట్టి కొనుక్కొని జస్ట్ 2 bedroom 2.5 bedroom కొని దానికి ఈఎంఐ కట్టుకోవడానికి నెక్స్ట్ 25 years 30 years మనకు కూడా పాత రోజులు చెప్పాడు అమెరికా వాళ్ళు 30 years లైఫ్ మార్టిగేజ్ చేసేస్తున్నాన్ని. ఆ 30 years లైఫ్ మార్టిగేజ్ చేసేసి అది గ్రోత్ లాగా, జీడిపి గ్రోత్ లాగా అన్నీ చూపించుకుంటున్నాం. కానీ మనకు ఉన్నటువంటి ట్రెడిషనల్గా ఉన్నటువంటి డబ్బు సంపాదిస్తే మిగిలితే ఇల్లు కొనుక్కోవడం అనేది, లేకపోతే కనీసం 50% డబ్బు ఉంటే చేతిలో ఇల్లు కొనుక్కోవడం అనేది దట్ ఈస్ అవర్ ఇండియన్ కల్చర్. కానీ ఆ ఇండియన్ కల్చర్ నుంచి దాటిపోయేసి నవ్వు 10% పెట్టేసి 90% లోన్ తీసుకునేది, 20% పెట్టి 80% లోన్ తీసుకునేది కల్చర్కి వచ్చేసాం. ఈ కల్చర్లో రేపొద్దున చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, అతి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా బబుల్ తేలిగ్గా బస్ట్ అయిపోద్ది. ఇప్పుడు అది సేమ్ సిచ్యువేషన్ చైనా, గోస్ట్ సిటీస్, గోస్ట్ టౌన్స్. అంటే ఎన్ని అంటే అవసరం లేని దానికన్నా కూడా అంటే ఒక యూరోప్ మొత్తం కూడా సరిపోయేంత ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. యూరోప్
ఒక 8 కంట్రీలు 10 కంట్రీలు తీసుకెళ్ళి కూర్చోబెడితే కూడా చైనా. వాళ్ళందరికీ ఫ్రీగా ఇల్లు ఇస్తే చైనాలో చైనాలో అంటే ఓవర్ సప్లై. దట్ ఓవర్ సప్లై ఈజ్ టేకింగ్ ప్లేస్ నౌ. ఎందుకంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మా బిల్డర్స్ అంతా కూడా ఒక స్టార్ట్ అవటం ఎక్కడైనా ఏం చేస్తున్నారో బాబు అంటే ఏం చేయలేదని చెప్పి బిల్డర్ కన్వర్ట్ అయిపో ఈజీ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీట్గా ఉద్యోగం చేసిన కన్నా కూడా ఒక 1000 గజాలు ఇల్లు కట్టుకుంటే 2 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు 2 సంవత్సరాల్లో. నెలకి 24 నెలలకి 24 నెలలు ఇంటూ 4 లక్షలు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఆ 4 లక్షల పద్ధతి ఇచ్చేది ఎవడు? సో అట్లా ఇట్స్ వెరీ గుడ్. బట్ ఈ ఓవర్ సప్లై ఎప్పుడు అన్ని లింకులు తెగిపోతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వాల తీరు అలాగే ప్రభుత్వాలు కూడా ఎలాంటి సహకారం అందిస్తున్నాయి? చెప్పేది తెలంగాణ ఈజ్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, డూయింగ్ గుడ్. ఆంధ్రప్రదేశ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, ఎందుకు? వెరీ బ్యాడ్. అంటే అక్కడ ప్రాజెక్టులు కానీ అక్కడ కొత్త ఇది కానీ ఇది కూడా చాలా స్లోగా ఉంది. ది సెంటిమెంట్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ లిటిల్ లో. సో అందువలన అక్కడ రియల్ ఎస్టేట్ చాలా పూర్గా ఉంది. సో మైగ్రేషన్ ఆఫ్ రియల్టర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్ చాలా ఎక్కువ ఉంది. అక్కడ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే అంటే జీరో అయిపోయిందని చెప్పి ఎప్పుడు ఉండదు. రిక్వైర్డ్ బేస్డ్ అపార్ట్మెంట్స్ మాత్రం సిటీలో ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టుకుని ఏదైనా 600 గజాలు 600 గజాల్లో కట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అది ఒక సిటీకి ఒక 4000, 5000, 3000 అపార్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. పర్టికులర్ గుంటూరు అయితే 2-3 విజయవాడ అయితే ఒక 4000, విశాఖపట్నం అయితే ఒక 7-8 ఆ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ సిటీలో ఏదో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నట్టుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ విధంగా మాత్రం అక్కడ లేదు. రియాలిటీ ఓన్లీ ఓపెన్ ప్లాట్ రియాలిటీకి వచ్చేప్పటికి ఇంకా బాగా స్లో అయిపోయింది. లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్టెడ్ ఇన్ అమరావతి, అది వస్తుంది సిటీ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు సేవింగ్స్ తీసుకెళ్ళేసి పెడుతున్నాయి కదండి. ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది మనకున్న పాపులేషన్లో కాస్త సేవింగ్ వచ్చి డబ్బులు వచ్చి పెరిగేవాళ్ళు ఒక 5% ఉంటారు. ఈ 5% పీపుల్ ముందు అమరావతి క్యాపిటల్ వస్తుందని చెప్పేసి అమరావతి ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ బయట తీసుకుంటే ఇంకొకసారికి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, నేను ఒక ప్లాట్ అమ్ముతున్నానని చెప్పేసి లేదా ఒక ల్యాండ్ అమ్ముతున్నానని చెప్పేసి అంటే ద చేంజ్ విల్ బి అట్ 3 places. అంటే నేను ఒక ల్యాండ్ అమ్మితే నేను ఇంకొక ల్యాండ్ కొంటా. నా ల్యాండ్ అమ్మినప్పుడు నా ప్లాట్గా కొనేవాడు ఎక్కడో అమ్ముకుని వచ్చి నాకు కొంటున్నాడు. అంటే ఒక చోట అమ్ముతున్నాడు, నా దగ్గర కొంటున్నాడు, నేను అమ్మిన తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్తున్నా. ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ హూ ఇస్ దట్ అంటే గవర్నమెంట్ సైకిల్లో. ఒకసారి నేను 1 ఎకరం ల్యాండ్ అమ్మేసేసి మళ్ళీ ఇంకో ఎకరం కొనాలంటే 30% ఐ పే టు గవర్నమెంట్. అంటే 1 కోటి రూపాయలది నేను అమ్మితే 30 lakhs గవర్నమెంట్కి వెళ్ళి నేను 70 lakhs మాత్రం కొనగలుగుతాను. బికాస్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, సెకండ్ ఈజ్ అగైన్ బయింగ్ 7.5% స్టాంప్ డ్యూటీ. అయిపోయింది. 30%, 35% గాన్. సో మన అడుసు తొక్కనేలా కాలు గడిగినని చెప్పేసి ప్రస్తుతం ఏంటంటే రియల్టర్స్కి హ్యాపీగా ఉండలేండిని జాగ్రత్త చేసుకుని లీగల్గా క్లియర్ చేసుకుని కాంపౌండ్ కట్టుకుని కూర్చున్నా కూడా పెరుగుతూ ఉంటుంది. సో బీ హ్యాపీ. అన్ని రంగాల్లాగానే రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా కొత్త వాళ్ళు, యువత అలాగే ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి, వ్యాపారం చేయడానికి వస్తున్నారు. మీరు సుదీర్ఘ అనుభవం ఉన్న వారు ఈ రంగంలో. అయితే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘంగా కొనసాగాలంటే వాళ్ళు కొత్త వాళ్ళు రావాలంటే ఎలాంటి సలహా ఇస్తారు, ఎలాంటి సూచనలు వాళ్ళకు ఇస్తారు? ఒకటి, ఈ రంగంలోకి రావడానికి ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. కాకపోతే బేసిక్స్ తెలియకుండా మాత్రం రావద్దు. బేసిక్స్ అంటే మనకి ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడదామంటే ఒక సివిల్ ఇంజనీర్ అవుదామో లేకపోతే ఇంకోటి అవుదాం అని చెప్పేసి, లేకపోతే సివిల్ ఇంజనీర్ ఎక్స్పర్టైజ్ తీసుకుందాం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకోవడంలో మొదలయ్యి రెరా రిజిస్ట్రేషన్ రాకి వెళ్ళే మొత్తం టోటల్ దీంట్లో ఎక్కడ చిన్న తప్పు జరిగినా కూడా, ఎక్కడ నువ్వు అంటే ఇంటెన్షనల్గా చేయకపోయినా సరే, నువ్వు యూ వాంట్ టు డూ గుడ్ బిజినెస్ బట్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ బట్ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ సర్టన్ థింగ్స్, యూఆర్ అవుట్, యూఆర్ ఫినిష్డ్ ఇన్ నో టైం. సో లీగల్గా ఇప్పుడు ల్యాండ్ హైదరాబాద్లో ఫస్ట్ ల్యాండ్ కొనడం అనేది చాలా డిఫికల్ట్. ఇది లీగల్గా చూసుకోకపోతే ఇవాళ మనకున్న సిస్టంలో లా సిస్టంలో ఒక చిన్న కేసు నీ ల్యాండ్ మీద పడితే 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది. మేమంటే సీజన్ అయిపోయాం కాబట్టి ఏదో 15 ఏళ్ళ కింద నా కింద 15 ఏళ్ళ కింద వేసిన కేసులు 99 వేసిన కేసులు ఇంకా కొట్లాడుతున్నాం. సో
ఇప్పటిగా రేపు వస్తే రేపు తెలియదు వస్తే మాకు కెపాసిటీ ఉంది, హోల్డింగ్ కెపాసిటీ. సో అదృష్టం ఏంటంటే సరే 99లో కేసు పడ్డా ఆ రోజు ఉన్న వాల్యూ కన్నా ఈ రోజు వాల్యూ పెరిగిందని చెప్పేసి సగం ల్యాండ్ వచ్చినా పర్లేదు అని చెప్పేసి అనే పనిలో ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యేవాడు కానీ ఎంటర్ అవుతున్న ఎలాంటి లిటిగేషన్ పడ్డాడంటే అయిపోయాడు. మళ్ళీ అతను తట్టుకోవడానికి ఒక జన్మ పడుతుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లీగల్లీ when you're buying the land or you are going for the development, 100 times careful with the land. మీ పెద్ద అడ్వకేట్లు లీగల్ ఒపీనియన్ ఇచ్చినట్లో కూడా చాలా తెలియనటువంటి కొటీస్ ఉంటాయి. అంతేగాని మాకు చాలా పెద్ద కంపెనీ అండి, ఆయన అడ్వకేట్ గారు మాకు లీగల్ సర్టిఫికేట్ ఇచ్చేసాడండి, మేము హ్యాపీగా కొనుక్కున్నామండి అని చెప్పేసి అనడానికి జస్ట్ డోంట్ బిలీవ్ ఎనీ వన్ ఇన్ వైల్ బయింగ్ ద ల్యాండ్. డోంట్ బిలీవ్ దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్. దాని తర్వాత కస్టమర్ దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కొనండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింటే ఆలేరు పోయేసి నేను ప్లాట్లు చేసేసి నారాయణఖేడ్లో ప్లాట్లు ఉంటాయి. వాళ్ళు నారాయణఖేడ్ ఇక్కడికి 150 కిలోమీటర్లు. నారాయణఖేడ్ పోయేసి అక్కడ ప్లాట్లు చేసేసి ఏజెంట్లు పెట్టేసుకుని ఏజెంట్లతో ఏదో మసిపోయి మార్గం చేసి అక్కడ 3,000 రూపాయలకి 2,000 రూపాయలకి అమ్మేసేసి డబ్బులు చేసుకోవడానికి ఒక మార్గమే. కానీ బట్ ఆ తర్వాత ఆ వెంచర్ కాపాడేది ఎవరు? ఇందాక మ్యూజిక్ వచ్చి ఒక మనిషి పాత వెంచర్లు కొట్టి ఆ ప్లాట్ ఏమైపోయింది తెలియదు, ఎక్కడో తెలియదు, సర్వే నెంబర్ తెలియదు, ఊరిలో తెలియదు. ఎవడో మార్కెటింగ్ గారు చెప్పాడు, బాబుమని చెప్పాడు అని చెప్పేసి ఇక్కడ బావగాడు కొన్నాడు. అక్కడికి వెళ్ళేసి ప్లాట్ కొన్నాడు. వెళ్ళినప్పుడు ఎప్పుడో చూశాడు, ఎవరు ఉంటుందంటే ఓనర్ చూసుకుంటాడని అన్నీ అన్నారు. 5 ఏళ్ల తర్వాత వెళ్ళి చూసుకుంటే అక్కడ ఏం కనపడదు, ఎక్కడికి వెళ్ళా కూడా తెలియదు, ఏ రూట్లోకి వెళ్ళా కూడా తెలియదు. వాళ్ళ రంగారెడ్డి జిల్లా ఒక్కచోట 1980లో చేసిన ప్లాట్లో ఎంతమంది ఆ ఓనర్సే ఉండారో అడగండి. 80లో చేసిన ప్లాట్లలో సేమ్ ఓనర్స్ ఎంతమంది ఉన్నారు? ఎన్ని ల్యాండ్ మళ్ళీ దున్నేసేసి మళ్ళీ ప్లేఅవుట్లు చేసి మళ్ళీ బిల్డింగ్ కట్టేసి ఎన్ని వేల ఎకరం ఉంది. సో బయింగ్ ఏ ప్లాట్ జస్ట్ దట్ నో యూస్. యూ షుడ్ కాపాడుకోవాలి. జేబులో 10,000 రూపాయలు పెట్టుకెళ్తే 3 సార్లు జేబుని తోడుకుంటాం, ఉండయా లేవో అని. ఓ 400 గజాల ప్లాటు 1000 రూపాయలు కొనితే దాన్ని వెళ్ళి చూసుకోవడానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. దాని కనీసం ఫెన్సింగ్ వేసుకుందాం, కాంపౌండ్ కట్టుకుందాం కూడా ఉండదు. లేదా గ్రూప్ అంతా కలిపేసి ఒక కాంపౌండ్ కట్టేసి ఒక గేటు పెట్టుకుని ఇద్దరు వాచ్మెన్ పెట్టుకుందాం కూడా ఉండదు. 2 వాచ్మెన్ జీతానికి ఇవ్వడానికి కూడా మన సొసైటీలో తలాఖాసు కంట్రిబ్యూట్ చేయరు. కొన్ని వేల ఎకరం కొనుక్కున్న వాళ్ళు కళ్ళం నీళ్లు పెట్టుకుని ఎక్కడుందో తెలియక పారిపోయిన ఉన్నారు. మా చీటింగ్ అని కాదు, బిజినెస్ చేసేటప్పుడు చీటింగ్ అనే మాట ప్రసక్తి లేదు. బిల్డర్ ఎనీ బిజినెస్ మ్యాన్ వాంట్ టు మేక్ మనీ. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇట్ ఈజ్ ఏ సెకండ్ పార్ట్. నేను బాగుంటే అన్నీ బాగుంటే ఎస్ ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. నేను ఏదైనా నాకు దెబ్బతైందంటే నాది వదిలిపెట్టేస్తాను, నా పెళ్ళం పెట్టిన వదిలిపెట్టేస్తాను, నా కస్టమర్ని వదిలిపెట్టేస్తాను. దెన్ ఇట్స్ ది మ్యాటర్. లైఫ్ ఈజ్ గాన్. హార్డ్ ఎర్న్డ్ మనీ ప్లాట్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది నష్టపోయారో చూడ తెలుస్తుంది. కేర్ఫుల్. ఎవడో దగ్గర పడితే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడో ఎవడో చెప్పాడని చెప్పేసి తీసుకెళ్ళేసి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు పోయేసి ప్లాట్లా. ఆ ప్లాట్ నీకు సొంత ఊరా, నీ సొంత మండలా, నీ సొంత డిస్టిక్కా? మా డిస్టిక్ అడి కాదు, మా మండలాడి కాదు, ఆ ఊరడి కాదు. ఇంకోటి నీకు చూసుకునే ఓపిక ఉందా? లేదు. దట్ రియల్ ఎస్టేట్. ఎవరిది తప్పు? గవర్నమెంట్ తప్ప, లేదా ఇంకోటి తప్ప, గవర్నమెంట్ పర్మిషన్ ఉండదు తప్ప, కొనుక్కునేవాడు తప్ప, అమ్మేవాడు తప్ప అని చెప్పంటే దానికి మళ్ళీ మనం డిస్కస్ చేయాలంటే ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుని ఒక 10 రోజులు చేసుకోవచ్చు. మొత్తంగా హైదరాబాద్ రాను మరింత అభివృద్ధి కానుందని, దుర్గం చెరుకు ముందు దుర్గం చెరుకు తర్వాత అనే పరిస్థితులు భవిష్యత్తులో ఉండనున్నాయని, అలాగే పెరిగిన ట్రాఫిక్తో బెంగళూరు తరహా పరిస్థితి హైదరాబాద్లో కూడా వస్తుందని, సో ప్రభుత్వాలు దీన్ని విజన్తో తీసుకుని సరైన రోడ్లు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తే తప్పకుండా మంచి అభివృద్ధి పదంలో ఉంటుందని కూడా వారు చెప్తున్న సందర్భం చూడవచ్చు. అలాగే యువత కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చేవారు తప్పకుండా దీని ఒడిదొడుకు తెలుసుకోవాలి. అలాగే న్యాయపరంగా ప్రతి ఒక్కటి చాలా డాక్యుమెంటేషన్ ప్రకారం ప్రతి ఒక్కటి చూసుకోవాలి అంటూ కూడా వారు సలహా ఇచ్చిన సందర్భం మనం చూడొచ్చు. కెమెరామెన్ శశితో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.